షుగర్ కాకుండా ఉప్పు కారం కలుపుకొని కూడా వేసుకుంటారు, అంటే స్పైసీగా ఉండడానికి. ఇదిగోండి ఇలాగా ఈజీగా. అలా కన్నా కూర్చుని కింద పెట్టేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. పండుగ వెళ్ళిన తర్వాత పిండి వంటలు 2 రెసిపీలు అయితే చేద్దాము. ఇంట్లో ఉంచితే పిల్లలు అంటే అప్పుడు చేసినవి ఇంకా అలా కొంచెం షేరింగ్ అని కొంచెం ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం అలా అయిపోయినాయి అన్నమాట. ఇంట్లో పిల్లలు కాలేజ్ కదా హారిక వెళ్తుంది కాబట్టి ఏదో ఒకటి స్నాక్స్ పెట్టాలని చెప్పేసి చేద్దామని. గులాబ్ పూలు తెలుసు కదా మీకు, ఇదిగోండి ఇలా ఉంటుంది. నేనైతే మైదా తీసుకున్నాను, కేజీ మైదా తీసుకున్నాను, జల్లించేసి పక్కన ముందుగా పెట్టుకున్నాను. ఒక ఒక గ్లాసు వరిపిండి వేస్తున్నాను. దాంతోపాటు కొంచెం షుగర్ వేసుకోవచ్చు, మీరు బెల్లం వేసుకోవచ్చు. దీని ప్లేస్లో గోధుమ పిండితో కూడా వేసుకుంటారు, ఆ లెక్క వేరుగా ఉంటుంది. అది తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ టైం చూపిస్తాను. నేను ఇప్పుడు ఇందులోనే పంచదార కూడా కలిపేస్తున్నాను. మీరు పొడి చేసి కూడా మామూలుగా పంచదార పొడి చేసి కూడా కలుపుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి. వంట రాని వాళ్ళు, పిండి వంటలు రాని వాళ్ళు కూడా దీన్ని చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి పిండి అంతా ఈవెన్గా మొత్తం అంతా కలిసేటట్టుగా చేద్దాం. ఇదిగోండి ఇప్పుడు 2వ గ్లాసు ఒక 1/2 కేజీ పంచదార అయితే పట్టేస్తుందండి. నేను 1/2 కేజీ వేసేసుకున్నాను. కేజీ మైదా, ఒక గ్లాసు వరిపిండి, ఇవన్నీ కలిపి వేసుకున్నాను. కొంచెం ఇప్పుడు షుగర్ అన్నీ వేసాను కదా, చిటికుడు సాల్ట్ కూడా వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ స్వీట్ గులాబీ పువ్వుల గురించి ఈజీగా చేసేసుకోవచ్చు. దానికి ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. ఇది ఆయిల్ ఎంత పెట్టానంటే ఇప్పుడు హీట్ చేయాలి. గ్యాస్ వెలిగించేస్తున్నాను, అది కలిపేసుకుందాం. ఇది సిమ్లో పెడదాం. సిమ్లో పెట్టుకుంటే ఈ లోపల అది వాటర్ వేసి ఈ లిక్విడ్ మరీ పలుచగా కాకుండా థిక్నెస్ ఎలా ఉండాలన్నది మీకు చూపిస్తాను. ఇప్పుడు కలుపుతున్నాను. ముందైతేని కొద్దిగా సాల్ట్ కూడా వేసాను కదా, మీకు కొంచెం యాలక్కాయల పొడి వేసుకోవాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు. పంచదార బాగా కరగాలండి, పిండి కూడా బాగా కలిసిపోవాలన్నమాట. మనం వాటర్ పడుతుంది, ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకోండి. ఇదిగోండి ఇంకా బాగా కలపాలి. బాగా కలిసిపోవాలండి, పంచదార అంతా కరగాలి. నేను పంచదార 1/2 కేజీ వేసాను కేజీ మైదాకి. మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి వాడుకోవచ్చు అన్నాను కదా. పంచదార ప్లేస్లో బెల్లం కూడా వేసుకుంటారు చాలామంది, కొంచెం లైట్గా వేసుకుని. అంటే ఇద్దరు కమ్మదనంగా. ఇప్పుడు నేను షుగర్ వేసాను కదా, షుగర్ కాకుండా ఉప్పు కారం కలుపుకొని కూడా వేసుకుంటారు, అంటే స్పైసీగా ఉండడానికి. అలా కమ్మగా నచ్చితే వాము కూడా వేసుకొని చేసుకుంటారు, అది కమ్మగా ఉంటుంది. ఇది బాగా కలాలన్నమాట. మొత్తం ఉండల కింద లేకుండా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు పడుతుంది. ఈ పంచదార అది వేసాం కదా, కొంచెం బాగా కలుపుకోవాలి మనం. ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్ కూడా పెద్ద ఏమీ లాగదులేండి. ఈ గులాబీ పువ్వులు అనేవి పిల్లలకి, చిన్నపిల్లలు అది కొంచెం తీపి ఉంటుంది కాబట్టి మరీ స్వీట్నెస్ ఉండదు. మనం వేసుకునే స్వీట్ కూడా కొంచెం లైట్గా ఉంటుంది, మైల్డ్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, నోట్లో పెట్టుకుని బొగ్గను పెట్టుకుని చప్పలేస్తూ ఉంటారు, బాగుంటుంది. ఇంకా ఇలా ఉంది ప్రస్తుతానికి అయితే పిండి. ఇదిగోండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని ఒకసారి బాగా కలాలి. ఇంకా చూడండి, ఇంకా ఉండలు ఉన్నాయి కదా, ఈ ఉండలు అవి లేకుండా కలుపుకుందాం. బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఆగిపోయింది నాన్న. ఇదిగోండి పిండి థిక్నెస్ అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. నేను ఇందులో పెడుతున్నాను. ఇదిగోండి కొంచెం షుగర్ వేసాను అనమాట. బాగా కలిసేటట్టుగా మట్టుకి కలుపుకోండి, ఉండలు లేకుండా కలుపుకోండి. మైదా పిండి కదా, కొంచెం చుట్టేస్తూ ఉంటుంది. నింపాదిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇందులోకి అంటే ముందుగా మనం వేసే ముందు ఈ ఉంది కదా, ఈ ఐరన్ది, ఇది బాగా నూనెలో కాగాలన్నమాట. కాగితే మనకు చక్కగా వచ్చేస్తుంది. ఇదిగోండి పూర్తిగా ముంచొద్దు, అంతే. మనం ఇలా అనేస్తే అదే వదిలేస్తుంది. యాక్చువల్గా పట్టదు. ఫస్ట్ది ఏమైనా ఉంటే కొంచెం అంతే, అయిపోయింది. మళ్ళీ ఒక సెకండ్. ఇదిగోండి ఇలాగ అనేసి
ఇదిగోండి ఇలాగా ఈజీగా ఎలా వదిలేస్తుందో చూసారా. ఈ లోపల ఇది మనం చూసుకోకపోతే గమ్ముని కాకపోతుంది కదా. మళ్ళీ ఇలాగ కాలకపోతే కనుక అంటుకోదన్నమాట. ఇదిగోండి చూసారా అంటుకోవట్లేదు. ఇది మట్టుకి మీరు చూసుకోవాలి, హీట్ ఉండాలి. ఇది ఇంకెంతే. ఇంకా నేను ఇంకా హడావుడిగా ఇది ఒకసారి తిరిగేద్దాం. ఇది ఇప్పుడు ఇందులోనే పెట్టేయాలి, లేకపోతే మనకి ఇదిగోండి ఈజీయే. కొంచెం వెడల్పు ఇలా కళ ఉంటే కనుక మనకి ఒక 5-6 వేసేసుకుంటూ ఉంటే నూనె లాగదు. కొందరు ఎగ్ కూడా వేసుకుంటారు గొల్లదనం రావడానికి. అదిని మన ఇష్టం అన్నమాట. కారంగా చేసుకోవచ్చు, స్వీట్గా చేసుకోవచ్చు, బెల్లంతో చేసుకోవచ్చు, గోధుమ పిండితో చేయొచ్చు. అంటే 2 క్వాంటిటీలు సిరసగం కింద అది కూడా వేసుకుంటారు. మైదాని గోధుమ పిండి అలా కూడా బెల్లం వేసుకుంటారు. మన ఇష్టం అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇది బాగా కాగింది కదా. ఆయిల్ లేకుండా కొంచెం, మళ్ళీ ఆయిల్ ఉంటే పిండి అంటుకోదు. ఇదిగో కొంచెం ఈ మాత్రం వేడి ఉండాలి. మళ్ళీ ఇలా అనేస్తేనే చక్కగా వదిలేస్తుంది అన్నమాట. మళ్ళీ ఇలా పెట్టుకుందాం. కొంచెం సెక పెంచాలి. ఇవి తిరగేసుకుందాం. చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. క్రిస్పీనెస్గా కొల్లిరిగిపోయి మెత్తగా బాగుంటుందండి. ఇలా నేను చేస్తూ ఉంటాను. చూడండి చాలా ఈజీ అన్నమాట. ఇంకా మరి మీరే వండుకున్నారు పిండి వంటలు? అయ్యి పండుగ వెళ్ళాక వండుకున్నారా? అమ్మగారి ఇంటి దగ్గర నుంచి అత్తగారింటికి వెళ్ళిపోయారా? పిల్లలకి మంచిగా అన్నీ చేసి పెట్టారా? ఇవన్నీ వాళ్ళకి మరి క్యారేజీల్లోకి ఇప్పుడు స్నాక్స్ బాక్సులు ఇవే కదా. స్కూల్ తీసిన తర్వాత ఇంకొక పిల్లలందరూ కూడా జంతికలని, అరిసెలని ఇవే ఇంకా స్నాక్స్ ఉంటాయి. మా చిన్నదనాన్ని అయితే అంతే మాట. అమ్మాయి వండింది, మీ అమ్మాయి వండింది, ఇంక ఇవే మాటలు. ఇప్పుడు రీసెంట్గా హారిక కూడా అంతే. మొన్న ఫ్రెండ్స్ అందరూ పట్టుకెళ్ళారంట. హారిక ఏమో అరిసెలు పట్టుకెళ్ళింది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తెచ్చుకున్నారంట. సార్కి నచ్చి పట్టుకెళ్ళిపోయారంట. తింటుంటే సార్ వచ్చారంటరా, బాగున్నాయని చెప్పేసి తీసుకెళ్ళారంట, చెప్పింది హారిక. ఇలాగే ఉంటుంది కదండి స్కూల్లో అన్న కానీ కాలేజీలో కానీ. ఈ పండగ వెళ్ళిన తర్వాత ఈ స్నాక్స్ హడావడి ఎక్కువ ఉంటుంది. అమ్మ వాళ్ళు ఇచ్చేసారు వచ్చేసారు అని చెప్పి. ఇంకా వేగిపోయిందండి. ఇలా ఉంటే చాలు. ఫస్ట్ కొంచెం మెత్తగా ఉంటాయి, తర్వాత బిగిసిపోతాయి. బాగానే ఉన్నాయి. ఇవి కూడా వేగుతూ ఉంటాయి. ఇదిగోండి ఇవి 2 తీసాను. మనకి ఇలా వస్తున్నాయి కదా, కొంచెం పలచనైనట్టుమాట. కొంచెం పిండి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పలచనైంది. నేను కొంచెం మైదా కానీ వరిపిండి కానీ కలుపుతాను కొద్దిగా. ఇదిగోండి నేను ఇంకొంచెం వేసాను అన్నమాట. ఒక 3 గుప్పులు వేసానండి. మళ్ళీ వరిపిండి కొంచెం పలచనైంది కదా అని చెప్పేసి. ఇంకా మైదా పిండి వేయలేదు ఆ కేజీకిని. కొంచెం పిండి పలచనైంది కదా అని చెప్పేసి వరిపిండి వేసుకున్నాను. కొంచెం 3 గుప్పిట్లు సరిపోయింది. ఇదిగోండి చూడండి ఒకసారి, అంతే అలా వచ్చేస్తుంది అన్నమాట. కాసేపు కొంచెం వెంటనే కదిపేయకండి. పెట్టి ఒక 10 నిమిషాలు హీట్ని బట్టి మనం 10 సెకండ్లు 10 నిమిషాలు కాదులే. ఈ వేడి మీద వేసేస్తున్నాను కదా, కొంచెం అవి వంకర టెంకరగా వస్తున్నాయి. వెడల్పుగా ఉన్న పళ్ళెని తీసుకుంటే సరిపోదును. ఇప్పుడు ఇదిగోండి ఇది నూనె శుభ్రంగా ఇలాగా వాల్చేసి ఇదిగోండి ఇలా అన్నాలన్నమాట. మనకంటే పిండి అతుక్కుంటుంది, ఫుల్గా చక్కగా వస్తుంది. మరీ పై దాకా వద్దు, ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ లోపల ఇది అయిపోయింది కదా, ఇది తీసేసుకుందాం. అలా 1 సెకండ్ ఉంచిన తర్వాత ఇలా కుదిపితే మనకు వచ్చేస్తుంది. ఇదిగోండి చూపించు. ఇదిగోండి వచ్చేసింది. అంటుకోదండి అసలు. కరెక్ట్గా మనం అంటే కొంచెం మైదా ఎక్కువైతే ఇలా మనకి చూసారా, ఇది కొంచెం అలా ఉంటుంది. మైదా తగ్గించుకొని, అదే మైదా తగ్గించకూడదు, కొంచెం వరిపిండి గ్లాసున్నర వేసుకుంటే కేజీకి సరిపోతుంది. నేను గ్లాస్ వేసాను కదా, మళ్ళీ తర్వాత ఒక 2 గుప్పిట్లు అంతా వేసాను కదా, కరెక్ట్గా సరిపోయింది. మరి అలా కూడా వండుకుంటారు మైదా కాబట్టి కొంచెం బాగుంటుంది. అది కూడా గుల్లిరిపోయి క్రిస్పీగా బాగుంటుంది. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందేమో సగం కాడికి వేసి వండాను.
ఇదిగోండి ఇనప కళాయి భలే పనిచేస్తుందండి. ఇవి ఇంటికొస్తే అంటే షాపుల్లో కూడా దొరుకుతాయి మనకి. కళాయిలు తీసుకున్నాను అప్పట్లో. ఇవి 4, 500 పెట్టి తీసుకున్నాను. 2 కళాయిలు తీసుకున్నాను ఇనప కళాయిలు. కానీ వెడల్పు ఉన్నాయి కాబట్టి చక్కగా మనకి జంతికలకు కానివ్వండి, ఇలా గులాబీ పువ్వులకు కానీ ఎక్కువగా త్వరగా అయిపోతుందన్నమాట. ఇంకా పిండి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సగం దాటేసింది, పిండి అయిపోయింది. ఇంకా ఇవి కూడా చక్కగా మనం డబ్బాలో పెట్టేసుకుంటే కొంచెం గోరచ్చగా అయిన తర్వాత, అదే చల్లారిపోయిన తర్వాత మనకి బాగుంటాయండి ఇవి. టేస్ట్ కూడా నవ్వడానికి కొంచెం టైంపాస్ అవుతుంది అన్నమాట. టీవీ చూసినప్పుడు అది వేగుతుంటాయి. ఇవి ఇలా ఉన్నాయన్నమాట ప్రస్తుతానికైతే. ఇంకా ఇంకా కొంచెం టైం పడుతుంది అవ్వడానికి. అరగంట పైన పడుతుంది అనుకుంటున్నాను. కొంచెం ఓపికగా చేసుకోవాలి ఇవి. సిట్టింగ్ అంటే కూర్చుని చేసుకుంటే పిండి వంటలు బాగుంటాయి. ఆడవాళ్ళకి పొయ్యి దగ్గర అందుకే మరి అలా కిందకుండి పొయ్యిలు చక్కగా కూర్చొని పెట్టేసుకుని ఎంత వంట అయినా చేసేసింది. ఇప్పుడు నుంచొని చేయాలంటే కాళ్ళు లాగుతూ ఉంటాయి. ఇంతంత పెద్ద వంటలు అయితే అదే అంటే ఎక్కువసేపు ఒక అరగంట గంట నుంచి నుంచొని ఉంటున్నాం కదండి. అలా కన్నా కూర్చుని కింద పెట్టేద్దాం అనుకున్నాను కానీ పొయ్యి అవ్వలేదు. ఇంకెలాగే ఉంటుందండి. ఇంకా మీకు చూపించాలనిపించింది. ఈజీ రెసిపీ కాబట్టి చూపించాను మీకు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.